క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ దగ్గర మనం ఇంకో స్టాల్ దగ్గరికి వెళ్ళి వచ్చాం. ఇక్కడ మనం చూసుకుంటే ఎలక్ట్రిక్ ఐటమ్స్ మనం ఎలాంటివి అయితే చూస్తూ ఉంటామో రెగ్యులర్గా, ఇక్కడ దానికి భిన్నంగా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళ బిజినెస్ గురించి ఇది డిఫరెన్స్ ఏంటి అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాము. హాయ్ సార్, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? చర్లపల్లి మీ కంపెనీ పేరు? స్పార్క్ ఇన్స్టిట్యూట్స్ ప్రైవేట్ లిమిటెడ్. చెప్పండి సార్, మీరు రెగ్యులర్గా వాడే ఎలక్ట్రికల్కి ఇది భిన్నంగా ఉంది అంటున్నారు, దానికి ఏంటి స్పెషల్? యాక్చువల్గా ఓల్డ్ ఈజ్ పోర్సిన్ ఇన్సులేటర్స్ పింగానికి, న్యూ టెక్నాలజీ సిలికాన్ రబ్బర్ ఇన్సులేటర్స్. పింగాన్ ఈజ్ బ్రేకబుల్ అండ్ వెయిట్. సిలికాన్ రబ్బర్ ఇన్సులేటర్స్ వెయిట్లెస్, అన్బ్రేకబుల్, ఫ్రీ మెయింటెనెన్స్, ఈజీ ఇన్స్టాలేషన్, ఫిట్ అండ్ ఫర్గెట్. కాస్ట్ వైజ్ ఆల్సో కంపేర్ టు పోర్సిన్ పాలిమర్ ఇన్సులేటర్ వెరీ చీప్, ఆల్మోస్ట్ 50% ప్రైస్ చీప్. ఇప్పుడు మీరు అవి బ్రేక్ అవుతాయి, ఇవి బ్రేక్ అవ్వవు అని చెప్తున్నారు కదా, మరి వీటి వల్ల ఏం ఎఫెక్ట్ అనేది ఉంటుందో? అవంటే కొంచెం స్టాండర్డ్గా ఉంటాయని ప్రజల్లోకి కొంచెం గట్టిగా వెళ్తుంది. మరి దీన్ని మీరు అంతే స్టాండర్డ్గా ఉంటుంది అని ప్రజలకి ఎలాంటి నమ్మకం ఇవ్వగలరు? మేడం, ఇవి సిలికాన్ రబ్బర్ ఈజ్ ఇన్ఫ్లేమబుల్, అప్ టు 250 డిగ్రీ టెంపరేచర్ వరకు ఎక్స్టెండ్ అవుతాయి. ఇందులో ఇన్సైడ్ గ్లాస్ పైపర్ రాడ్ ఉంటుంది. రాడ్ ఈజ్ ప్యూర్లీ ఇన్సులేటర్. పింగానికి ఏమన్నా పింగాని సిమెంట్తో వచ్చేసి ఫర్నెస్లో వచ్చేసి మెల్ట్ చేసి చేస్తారు. అట్లాగే మౌల్డింగ్ ప్రాసెస్, ఇంజక్షన్ మౌల్డింగ్ ప్రాసెస్. ఎఫర్ట్ పెట్టడం సిలికాన్ రబ్బర్ మౌల్డ్ చేసి చేస్తాం కాబట్టి ఈ లైఫ్ వైజ్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ వెరీ గుడ్ ఫర్ కంపేర్ టు పోర్సిన్ ఇన్సులేటర్స్. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఈ స్టార్టింగ్? కంపెనీ స్టార్ట్ చేసి 15 years అవుతుంది మేడం. బట్ కోర్స్ ఈ పాలిమర్ ఇన్సులేటర్ వచ్చి మోర్ దెన్ 25 years అవుతుంది. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే మనకి ఎలక్ట్రిక్ రెగ్యులర్ ఐటమ్స్ సేల్ బాగుంటుందా, లేకపోతే వీటికి ఎక్కువ క్రేజ్ ఉందంటారు? ప్రజెంట్ వీటికి ఎక్కువ క్రేజ్ ఉంది మేడం. ప్రజెంట్ ఏం చేస్తున్నారు, పోర్సిన్ ఇన్సులేటర్ రిప్లేస్ చేసి పాలిమర్ ఇన్సులేటర్లో ఇన్స్టాల్ చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ న్యూ లైన్స్ అన్ని పాలిమర్ ఇన్సులేటర్, సిలికాన్ రబ్బర్ ఇన్సులేటర్స్, పోర్సిన్ ఇన్సులేటర్ ఎవరు వాడట్లేదు. ఓల్డ్ కూడా పోర్సిన్ ఇన్సులేటర్ రిప్లేస్ చేసేస్తున్నారు. పోర్సిన్ ఇన్సులేటర్ ఏమవుతుందంటే రైనీ సమ్మర్ సీజన్లో ఏమవుతుందంటే వర్షం పడగానే ఇమీడియట్గా పగిలిపోతుంది. ఈ పోర్సిన్ పాలిమర్ ఇన్సులేటర్ అప్పుడు ఏదైనా లైటింగ్ ఎఫెక్ట్ ఉన్నా రైనీ సీజన్లో పోర్సిన్ ఇన్సులేటర్ పగిలిపోతాయి, ట్రిప్ అయిపోతాయి. ఈ పాలిమర్ ఇన్సులేటర్ లైటింగ్ వచ్చినా ట్రిప్ అయిపోయి ఏదైనా మనం స్టార్ట్ చేస్తే మళ్ళీ పనిచేస్తాం. మీ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్? 200 members వరకు ఉంటారు. మీరు అప్ అండ్ డౌన్స్ అనేది చూస్తూ ఉంటారు కదా, మీకు డౌన్ వచ్చినప్పుడు ఎలా దాన్ని ఫేస్ చేస్తారు? డౌన్ అంటే స్టార్టింగ్లో 1 year డౌన్ ఉండేది. మళ్ళీ కరోనా టైంలో కొన్ని బిజినెస్ డల్ అయింది. ఆఫ్టర్ కరోనా ఆల్మోస్ట్ 2036 వరకు ఆర్డర్స్ బుక్ అయింది. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మనకి ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి ఓకే, బయట చూస్తారు, ఇలాంటివి వింటారు కాబట్టి తెలుస్తుంది. మరి విలేజెస్లో ఉండే దిస్ ఈస్ ఫర్ ఓన్లీ సప్లై టు ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్. లైట్ బోర్డ్స్కి సప్లై చేస్తాం స్టేట్ గవర్నమెంట్ అండ్ సో ప్రైవేట్ ఏమి ఉండదు. ప్రైవేట్ అంటే ఓన్లీ టర్నికల్ ప్రొజెక్ట్ చేసే వాళ్ళు వాడతారు. సో జనరల్ డొమెస్టిక్ ఎవరికి వచ్చాయి ఎలక్ట్రికల్ లైన్స్ అని గవర్నమెంట్ లే చేస్తారు కాబట్టి జనరల్ పబ్లిక్తో మా ప్రొడక్ట్స్ అమ్మాలి. చూస్తున్నారు కదండి, నాకు తెలియక నేను అనేస్తాను. థ్యాంక్ యూ సార్.